వాడికి తెలుగు అంటే జెండర్ డిఫరెన్స్ తెలియదు మామ. అంటే మగవాళ్ళకి వచ్చాడు, ఆడవాళ్ళకి వచ్చాడు, అట్లా ఇద్దరు రెండు షికారుకెళ్ళే పాల బొగ్గల గులాబీ రంగు ఎలా వచ్చినో చెప్పగలవా? నువ్వు చెప్పినంతసేపు కాదు మన కాద పాడితే నువ్వు వినాలిగా. నిన్ను మించిన కన్నెలందరూ మన్ను టెండలో వాడిపోతే వారి బుగ్గల నిక్కు నీకు వచ్చి చేరెను. కారులో పాల బుగ్గల పసిదానా. ఏంది అట్లా బాట మరి అదే మరి మనిద్దరం పెట్టుకుంటుగా మనిద్దరం పెట్టుకుంటు వినాయకుని దాచేసినగా తర్వాత బయట పెట్టి వెళ్ళింది. అప్పుడు బయట పెట్టి వెళ్ళింది. లోపలికి రానివద్దు మళ్ళీ పిచ్చుగా వచ్చింది. అందం అయిపోయినాక బయటికి వచ్చాక మళ్ళీ వచ్చింది బయటకు వెళ్ళి. తర్వాత మళ్ళీ ఇంకోసారి ఉందిగా. అప్పుడు ఈసారి అమ్మ శివుడు వచ్చినాక నేను ఎవరు అనుకోండి లోపలికి వెళ్ళి నన్ను అని చిన్నపిల్లలనే చిన్న పిల్లలనే నా లోపలికి వెళ్ళింది అని మంచిగా లోపలికి వెళ్ళదు అమ్మ సాయం చేస్తాను అంది. అప్పుడు అన్నాక శివుడు కోపం వచ్చి అప్పుడు శివుడి టిష్యూలో మిస్ చేసింది. ఎవరు అని తలకాయ తీసేసిండు అంతేనా? తీసేసి ఆ పాతదే ఊరికొచ్చింది. తర్వాత కోపం వచ్చి కాళీమాత లాగా మారింది. అప్పుడు అన్ని భూమిని చూసి భయపడుతున్నాయి. అప్పుడు శివకి చేయాలని శివుడి బట్టల్ని పిలిపించి తర్వాత ఒక ఏనుగు తలకాయని తీసుకొచ్చి పెట్టిండ్రు. ఒక ఏనుగు తలకాయ తీసుకొచ్చింది. అయితే వినాయకుడు పెట్టింది. తర్వాత శివుడు మళ్ళీ తీసుకున్న మంచిగా తీసుకుంది.